మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది అడిగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆడినా నీ మాట మారదయ్యా, ఏది అడిగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల భూముల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మానవ బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. మానవ బ్రతుకును కూడా
నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నా బాల భూమి సారో నా నా బాల భూమి సారో నా శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నిందయు ప్రణతి, యెహోవా శ్రేష్ఠ జనక నీకు నిందయు ప్రణతి. మహోన్నతుడ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి, మహోన్నతుడ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచక విద్రాత్మజుడ విజయమంగళం, విమోచక విద్రాత్మజుడ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సాధ్యమంగళం,
దేవ తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా పూర్వంచడానికి అనేక స్తుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి బాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినందుకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయం దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సరాధనలో ప్రవేశింపగా పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునే నడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నడల ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. మన పాపము చేయలేదని చెప్పుకునే నడల ఆయన ముందుగా వచ్చేవారమవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన క్రమలకు ప్రహారం ఉన్నవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటలేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరూ నాతో కలిసి చెప్పండి. మన పాపమును ఒప్పుకుందాము. పరిశుద్ధుడు అయిన ఓ దేవ, మేము మజను బట్టి నైజం బట్టి పాపులమైన తలపులను బట్టి చూపులు బట్టి పాపులమైన వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రాణం బట్టి విశ్వాసన పాపంలో క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటు తమ స్తుతించదమో తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకొనిసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడాలని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శుభ్రాణిపై వేసుకొని వర్ణమౌంట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మిగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరు యుద్ధములు అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుతున్ననియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకంలోనికి పంపేయననియు తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసమముగా నిలుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవగ్రంథము ప్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపుని బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గడించబెట్టిన
రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించినట్టు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదరు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదువుకుందాం. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలెను. వాడ తలుపు దాని పక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవ, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, నీ యొక్క సన్నిధిలో మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యానికి నడిపించుకొని నీ ఆశీర్వాదమును పొందడానికి ఈ పరిశుద్ధ స్థలములోనికి మమ్మల్ని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నాయనా, ఇంతవరకు నాయనా నీ ఆరాధనలు ఎక్కించే భాగ్యం అందరకు దయచేసిన విధానము కొరకు నీకే స్తోత్రములు ప్రభువా. నాయనా, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. మృతులైన భక్తులు బ్రతికి రాగా మేలైన సాయము తెలుసునా. బ్రతికి ఉన్నా నీవు బ్రతికిన వారితో బలముగా తిరుగుదువు తెలుసునా. విలువగల పని జరుగు తెలుసునా. హిందూ దేశములోనే తెలుసునా. ఆయన పాద సాన్నిధ్యములు కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధాన బలముతో తండ్రి మనందరను బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడు మందిరమునకు 3 భాగములను ఏర్పాటు చేశాడు. మొదటిది అతి పరిశుద్ధ స్థలము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది ఆవరణము. అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులైన వారి యొక్క సహవాసము, పరిశుద్ధ స్థలములో విశ్వాసుల యొక్క సమూహము, ఆవరణములో దేవుడు మనకి ఇలాగన 3 రకములైన భాగములను దేవుడు మందిరమునకు ఏర్పాటు చేశారు. అలానే దేవుని విశ్వాసులారా, మరి దేవుడు నోవాహును వాడగట్టమని చెప్పాడు. వాడగట్టమని చెప్పిన తర్వాత వాడకు కూడా దేవుడు ఎన్ని అరలు ఉంచాడు అని మనం గమనించినట్లయితే, లేదా ఎన్ని అంతస్తులను ఏర్పాటు చేయమన్నాడు నోవాహుతో అనగా 16వ వచనములో, ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని దింపవలెను. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను. గనుక ఈ 3 అంతస్తులలో దేవుడు ఈ యొక్క భూలోకములో ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా జతలు జతలుగా ఏర్పాటు చేసి, ఆడది మగదిగా ఆయన ఏర్పాటు చేసి జతలు జతలుగా ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఇలాగన ఏర్పాటు చేసి 3 అంతస్తుల్లో కూడా
ఆ వాడలో నింపమని దేవుడు నోవాహుకు సెలవిచ్చినారు. దేవుని స్తోత్ర. కనుక ఇలాగున నింపినటువంటి ఈ యొక్క వాడ ఎందుకు అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క నోవాహు కాలములో ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఏమైంది, బహుపాపముతో నింపబడి ఉన్నది గనుక ఆ పాపమంతటిని కూడా జల ప్రళయముతో కడిగి వేయడానికి దేవుడు ఈ వాడను ఏర్పాటు చేయమన్నాడు. అలానే దేవుని విశ్వాసులారా, మన కాలములో కూడా పాపం అధికమవుతున్నది కనుక ఈ పాపము వైపు కాక దేవుని వైపు మనము చూచి సాగిపోయే వారముగా ఉండాలి. ఈ యొక్క పునరుద్ధాన కాలములో ఉన్నటువంటి మనము పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన ఆత్మతో మనము నింపబడే వారముగా ఉండాలి. కనుక నేను విశ్వాసులారా, ఇటువంటి పునరుద్ధాన శక్తి నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన సహవాసమును నీవు కలిగి ఉన్నప్పుడే. శిష్యులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక నాకు ప్రభు ఎవరూ లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, మమ్మల్ని నడిపించేవారు లేరు అని చెప్పి వారు అనుకున్నటువంటి సమయంలో మరి వారందరినీ కూడా మరలా ఆ వారి మీద ఉన్నటువంటి ముసుగు తీసివేసి వారిని ఆదరించడానికి ప్రభువే స్వయముగా తన్ను తాను వారికి కనపరుచుకొనుచు ఉన్నారట. తన్ను తాను వారికి కనపరుచుకుంటూ ఉన్నారు. అలాగనే దేవుని విశ్వాసులారా, మరి నీవు కూడా దేవుని యొక్క ఆలోచన కలిగినట్లయితే, దేవుని సహవాసమును కలిగినట్లయితే నిన్ను కూడా దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు. ఈ యొక్క యమ్మాయి శిష్యులతో ఎలాగనైతే ప్రభువు నడుస్తూ వారి మీద ఉన్నటువంటి ఆ ముసుగును తీసివేశాడో, అలాగనే దేవుడు నీతో కూడా నడిచేవాడై ఉన్నాడంటే. ఇప్పుడు యమ్మాయి శిష్యులైన వారు ఇరువురు కూడా నడుస్తూ ఉన్నారు, కానీ వారి తలంపంతా కూడా ఎవరితో నింపబడింది? దేవునితో నింపబడింది. అలాగని నీ తలంపు కూడా దేవునితో నింపబడినట్లయితే దేవుని సహవాసాన్ని నీవు కలిగి ఉంటావట. అందుకని అయ్యగారు రాశారు కదా, యేసు నీ తలపి నాకు ఎంతో హాయి అన్నారు. ఆయన తలంపు మనం కలిగి ఉంటేనంట మనకెంతో హాయి అట, మనకెంతో హాయి. కనుక ఆయన యొక్క భక్తులైన వారితో మనము సహవాసము చేయాలి, వారి మార్గములో మనము నడిచేవారిగా ఉండాలి. అయితే మరి ఈ యొక్క ఆలయములో 3 భాగాలను మనం చూసాము. అలాగని వాడలో 3 భాగాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, మంచిది. మరి మానవుల్లో కూడా 3 భాగములు ఉన్నవి. మానవుల్లో కూడా 3 భాగాలు ఉన్నాయట. 3 భాగాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది శరీరము. అంటే మరి శరీరమును చాలామంది నా శరీరము, నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను అని చెప్పి అంటుంటారు. అంతేనమ్మా, చాలామంది వారి శరీరాన్ని వారి ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు. కానీ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, మరియ మాత్రము ఆమె యొక్క శరీరాన్ని ఎవరికి ఉపయోగించిందంటే యేసుకు ఉపయోగించిందట. ఎందుకు? నాయనా, నీవు నా గర్భములో ఉద్భవించు అని యేసు ఆమె గర్భములో ఉద్భవించడానికి ఆమె శరీరానికి ఎంత పరిశుద్ధత కావాలో ఆ పరిశుద్ధతను ఆమె సంతరించుకోవడానికి ఏం చేసిందంటే ఆమె తన్ను తాను ఉపవాసము చేత ఏం చేసింది? తమ శరీరాన్ని సిద్ధము చేసుకుందట. ఈ కన్యకలతో పాటు మరియ ఉన్నది. కానీ ఈ కన్యకలైన వారందరూ దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చి వారు పని చేసుకుంటూ ఉండేవారు. మరి అయితే ఇంటికి వచ్చినా కూడా అదే పురి కలిగి, అదే పట్టు కలిగి మరలా ప్రార్థన చేసేదంట. అందువలన మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆమె శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆమె శరీరాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుక మరియ గర్భము దేవుని కొరకు ఇచ్చినది గనుక మరి మనం కూడా ఏం చేయాలి? మన శరీరాన్ని దేవుని పని కొరకు వాడుకునేవారిగా ఉండాలి. నాయనా,
మనమే కాదు, మన శరీరాన్ని కూడా దేవుని వాడుకోమనాల. కొంతమంది శరీరాల్లో దురాత్మలు వస్తూ ఉంటాయి, కొంతమంది శరీరాలు దేవుని ఆత్మను ప్రవక్తలైన వారిని స్వీకరించేటువంటి శరీరముగా ఉంటుందట. ఎందుకు? ఏ పాపము అంటున్నటువంటి శరీరము ఎవరిని స్వీకరిస్తుందంట? ప్రవక్తలైన వారిని. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏం పాడుకున్నాం? మృతులైన భక్తులు బతికి రాగా మేలైన సాయము తెలుసునా. కనుక ఆ భక్తులైన వారు మన యొద్దకు వచ్చి, లేదా కొంతమందితో మాట్లాడుతూ ఆత్మరూపిగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు మనకి ఏం కలుగుతుందంట? మేలైన సహాయము తెలుసునా. కనుక అటువంటి మేలైన సహాయం మనకి కలుగుతుందట. దేని ద్వారా? శరీరము ద్వారా. కనుక ఇలాగన మరి శరీరము ఎవరిచ్చింది? అమ్మా, దేవునికి ఇచ్చింది మరి అమ్మ. మరి మనం కూడా ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అమ్మా అంటే మనము శుద్ధ హృదయము కలిగి, శరీరములో శుద్ధి కలిగి, నీవు ఎప్పుడైతే దైవ సన్నిధిలోనికి వెళతావో అప్పుడు దేవుని ఆత్మను పొందుకొనగలిగేటువంటి శక్తి నీలోనికి వస్తుందట. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. అలానే రెండవదిగా మనం గమనించినట్లయితే, మొదటిది శరీరం అన్నా, రెండవది ఆత్మ. ఏమ్మా? కనుక రెండవది మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఆత్మ విషయములో మన మనస్సును మనం గమనించినట్లయితే, ప్రాణం అనగా ఈ యొక్క మన యొక్క మనస్సు ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ జక్కయ్యను మనం చూస్తూ ఉంటాం. జక్కయ్యని మనం చూస్తూ ఉంటాం. మరి జక్కయ్య చేసిన పని ఏమిటి అంటే, యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. దేవుని స్తోత్రం. నేను పొట్టివాడిని కదా, ఇక నేను ప్రభువుని చూడలేను అని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఏం చేశారంటే ఆయన మనసుకు పని చెప్పాడంట. ఏమా, మనకి కూడా ఈవేళ ఈ స్థలానికి వెళ్ళాలి అని మనస్సు నీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఒక రూపాన్న ఏం చేస్తారు? ఆ స్థలానికి, ఆ పరిశుద్ధ స్థలానికి వస్తారు. ఈవేళ ఆదివారము నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంత నీరసంగా ఉన్నా, ఎంత బలహీనతగా ఉన్నా ఏం చేయాలి? ఆయన సన్నిధికి వస్తేనట వెంటనే నీవు బలపడతావట. ఎందుకు? నీవు ఇంటి దగ్గర కూర్చుంటే నీకు బలం రాదు, ఆయన సన్నిధిలో కూర్చుంటే నీకు బలం వస్తుందట. ఆయన సన్నిధిలో ఏముంది? నిన్ను బలపరిచేటువంటి గొప్ప దేవుడు మన యొద్ద ఉన్నాడు గనక, ఈ స్థలములో ఉన్నాడు గనక, ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నాడు గనక నీకు నీరసంగా ఉన్నా, బాధగా ఉన్నా, బలహీనతగా ఉన్నా నీవు వాటి వైపు చూడవద్దు. దేవుని వైపు చూచి నీవు వచ్చినట్లయితే దేవుడు వెంటనే నిన్ను బలపరుస్తాడట. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు. అంటే నీవు ఎప్పుడైతే దేవుని నామాన్ని నీ యొక్క మనస్సును ఉంచావో, నీ మనస్సును ఉచ్చరించుచు ఉన్నావో, నీ మనస్సును నీవు ధ్యానించుచు ఉన్నావో, వెంటనే నీవు దేవుడు ఏం చేస్తాడు? బలపరిచేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక జక్కయ్య మనస్సు ఏం చేసింది? దేవుని వద్దకు దేవునికి ఇచ్చాడు గనుక ఇప్పుడు జక్కయ్య ఇలాగ నేను పొట్టివాడగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను పొట్టిగాడుగానే ఉన్నాను, ఇప్పుడు చెట్టు ఎక్కితే నేను ఆయన చూడగలను కదా అనేటువంటి ఆలోచన ఆయన మనస్సులో వచ్చింది కనుక వెంటనే ఆయన ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన వెంటనే మరి యేసయ్య ఎక్కడికి వచ్చాడు? 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని. దేవుని స్తోత్రం. సరే, ఆయన మనస్సు దేవునికి ఇచ్చాడు కనుక
ఆయన మనస్సు తెలిసినటువంటి యేసయ్య ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి, ఆ చెట్టు యొద్దకే వచ్చాడట. దేవుని స్తోత్రం. సార్, మరి మనం కూడా నీవెక్కడ ఉంటే, ఎక్కడ ప్రార్థన చేస్తే సమయం మార్చకుండా, స్థలం మార్చకుండా నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి దేవుడు దిగి వస్తాడట. స్థలం మార్చకూడదు, సమయం మార్చకూడదు. అలాగనే నువ్వు ప్రతిరోజు కూడా అదే సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ వద్దకు వచ్చేవాడన్నారు. కనుక మరి అబ్రహాము ప్రతిరోజు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములోనికి వెళ్ళేవాడు, ప్రతిరోజు వెళ్ళేవాడు అదే సమయానికి దేవుడు అబ్రహామును దర్శించెను. దేవుని స్తోత్రం. సరే, అబ్రహాము దర్శించాడా లేదా? దర్శించాడు. ఆయన దర్శించిన తర్వాత ఇప్పుడు దేవుడు మన యొద్దకు రావటం వలన మనకు మేలు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు, ఆయనకి కొదువుగా ఉన్న గర్భఫలమును ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అలా నీ దగ్గరికి కూడా దేవుడు వచ్చినట్లయితే నీవు కూడా అలాగన స్థలము కానీ సమయము కానీ మార్చకుండా ప్రతిరోజు అదే సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొద్దకు కూడా దేవుడు వచ్చి నీకు కూడా ఆయన సహాయము చేసేవాడే. కొంతమంది అంటారు, దేవుడు నాకు కనబడతలేదు, దేవుడు నా ప్రార్థన వింటం లేదు అంటారు. ఎందుకు విండు? అందరి ప్రార్థన దేవుడు వింటాడు. ఏమా కనుక దేవుని విశ్వాసులారా, మనము ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి ప్రార్థన చేయాలట? అయ్యగారు రాశారు కదా, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలి మోతాన్ని, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలి మోతాన్ని, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నీకు ప్రసాదించు మోతాన్ని, ప్రసాదించు మోతాన్ని. తెలుస్తుందా ఎటువంటి ప్రార్థన? ప్రసవ వేదన కలిగిన ప్రార్థన. ప్రసవ వేదన కలిగినటువంటి స్త్రీ ఎంత బాధపడుతున్నదో అలాగన దేవుని సన్నిధిలో నువ్వు వేదనతో ప్రార్థన చేస్తేనట, నీ వేదన చూస్తున్న దేవుడు నీ యొద్దకు రాకుండా ఉండలేడట. నీ యొద్దకు రాకుండా ఉండలేడట. అంత ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. ఏమా కనుక ఆయన మన యొద్దకు రావాలంటే మొట్టమొదట మనం ఆయన యొద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, తప్పనిసరిగా ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ అవసరతను తీర్చేవాడై ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవది ఆత్మ. మరి ఆత్మను మనం గమనించినట్లయితే చాలా శ్రద్ధగా చూసుకోవాలట. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో యోహాను గారు అంటూ ఉన్నారు, ఇక్కడ ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క యోహాను గారు ఎక్కడ ఉన్నారంటే పద్మస్ దీవులో పడి ఉన్నాడు. ఆయన వృద్ధాప్యమందు పడి ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఎవరిని తోడుగా పిలుస్తున్నాడంటే, నాయనా నీవు నాతో ఉండు అంటున్నాడట. ఏమా నాతో ఉండని చెప్పి ఆయన పిలిచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పద్మస్ దీవులో పడి ఉండి భయపడటం మానివేసి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. చాలా మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే బయటికి వెళ్ళాలంటే భయపడిపోతుంటారు. ఎందుకో తెలియదు భయం. ఏమా ప్రార్థన కలిగిన వాడు దేనికి భయపడ్డంట? సన్నిధి కలిగిన వారు ఎవరికి భయపడరంట? సన్నిధి కలిగిన వారు దేవునికి ఒక్కడికి మనం భయపడినట్లయితే ఈ లోకములో ఎవరికి భయపడవలసిన అవసరము లేదు.
కనుక నీవెవరికి భయపడాలి? ముందు దేవునికి మనం భయపడాలి. అలానే విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ శరీరము పద్మదీవులో పడి ఉన్నది, ఆత్మ ప్రభు వశములోనికి వెళ్ళినది గనుక ఇప్పుడు ఆ యోహాను గారి ఆత్మ ఎక్కడ ఉంది? పరలోకములో ఉన్నది. పరలోకములో ఉంది గనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు. అంటే ఆత్మ పరలోకములోనికి వెళ్ళింది, శరీరం ఎక్కడ ఉంది? పద్మదీపములో పడింది. ఈ ఆత్మతో దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతించుచున్నాడు. గనుక ఈ ప్రభు యోహాను గారికి ఎన్నో మర్మమైన సంగతులను ఆత్మ ద్వారా చూపిస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలి. మరి ఆయన ఆత్మ కనుక ఆయన పిలిచాడు అక్కడికి. ఇక్కడ ఉన్నటువంటి యోహాను గారి ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై ఇప్పుడు ఇరువురు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకములో ఉన్నారు. మరి శరీరం ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది, పద్మదీపంలోనే పడి ఉంది. కానీ ఆత్మకి శరీరాన్ని, ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది కనుక శరీరానికి ఏమైనా విలువ ఉందా? చెప్పండమ్మా, లేదు. కనుక చనిపోయినప్పుడు కూడా చూడండి, చాలామంది చనిపోయినప్పుడు ఆత్మ వెళ్తారు, శరీరం కిందే ఉంటుంది. ఈ శరీరం మీద పడి శరీరం వైపు చూస్తూ ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి కార్యాలు చేశారని చెప్పి శరీరం వైపే చూస్తూ ఏడుస్తుంటారు. కానీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దేవుని దగ్గర అక్కడ సిద్ధపరుచుకున్నటువంటి స్థలములోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. కొంతమంది రోజు తాగుతూనే ఉంటారమ్మా, అర్థమవుతుందా? రోజు తాగుతూనే ఉంటారు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు, అయ్యగారు మా ఆయన పరలోకి వెళ్ళిపోయాడు కదండి. అవును, రోజు తాగుతూ పరలోకి వెళ్ళిపోయాడు అమ్మా. నిజంగా మీరు చెప్పండి, రోజు తాగినోడు పరలోకి వెళ్ళిపోతాడా? చెప్పండి అమ్మా, వెళ్ళడే. మరి పరలోకి వెళ్ళిపోయాడు కదండి అని నన్ను అడిగితే నేనేం చెప్పను? చెప్పండి అమ్మా. వారికి తెలుసు, తెలిసినా కానీ అలాగ అడుగుతూ ఉంటారు. వారి తృప్తి అంతేనా? కానీ దేవుని విశ్వాసులారా, నువ్వు పరలోకము వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, నీ యొక్క పరలోకం వెళ్ళేటప్పుడు, నీవు దేవునితో వెళ్ళేటప్పుడు నీవు తీసుకొని వెళ్ళేవి ఈ భూలోకములో ఏమీ లేవు, కానీ నీ వారి క్రియలే వారి వెంట పోవును అంటున్నాడు దేవుడు. వారి క్రియలు అంటే భూలోకములో వారు కలిగి ఉన్నటువంటి క్రియలు, ఎటువంటి క్రియలు కలిగి నీవు నడిచావో ఆ క్రియలే వారి వెంట పోను. మరి ఈ యొక్క యోహాను గారు పద్మదీపములో పడి ఉన్న ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిందంటే, ఆయన భూలోకములో ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆయన శిష్యులైన వారందరూ యేసు వైపు చూసేవారు. యోహాను గారు మాత్రం యేసు యొక్క అంతరంగము చూచేవాడట. యేసు యొక్క అంతరంగం వైపు చూసేవాడట. అంటే ఆయన అంతరంగములో ఏమున్నదో ఆయన చెప్పకముందే ఈయన చూచేవాడు. అంత నేత్రము కలిగినటువంటి శిష్యుడైన. మరి మనం కూడా అటువంటి మహిమ నేత్రాన్ని సంపాదించుకోవాలట. మహిమ నేత్రం సంపాదించుకుంటే అదృశ్యమైన వాటిని నీవు చూడగలవు అంటున్నాడు. దృశ్యమైన వాటిని, దృశ్యమైన మనం అన్నీ చూస్తాం, లోకంలో ఉన్నాయని. కానీ అదృశ్యమైన వాటిని కూడా మనం చూడగలిగే శక్తిని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక మనలో ఉన్నటువంటి 3 భాగములు, ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. అంటే 3 ద్వారా కూడా ఇప్పుడు మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ నా శరీరము నా ఇష్టము, నా ప్రాణము నా ఇష్టం అనడానికి నీ వశములో లేదది, దేవుని వశములో ఉన్నది. నాయన దేవుడిని శరీరం ఇచ్చాడు గనక ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాన కాపాడుకున్నట్లయితే ఇప్పుడు ఈ శరీరము కూడా దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్ర. కనుక అటువంటి స్థితి మనమందరము కలిగి ఉండే ధన్యత తండ్రి మనందరకు దయచేయునుగాక. ప్రతి వారు మాకురించండి. ముందు ప్రార్థన చేసుకున్నాం. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా,
నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ లోకములో ప్రభా ఎన్నో రకములైనటువంటి ముసుగులు ప్రభా సాతానుడు మా మీద వేస్తున్నా గాని నాయనా, మేము నీ పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, నిన్ను ఆశ్రయించడం ద్వారా, నీకు ప్రార్థన చేయడం ద్వారా, అలాగే ప్రభా నీతో సహవాసము చేయడం ద్వారా మాలో నా ముసుగులను పెరిగి వేస్తున్నాం. యేసయ్యా, నిన్ను మా హృదయమని గృహములోనికి చేర్చుకునడం ద్వారా మాలో ఉన్న సాతానుడు వేసే అనేక ముసుగులను నీవే పెరిగి వేస్తున్న తండ్రి, నీకే స్తోత్రాలు. ఎమ్మాయి శిష్యులైన వారికి ముసుగు వేశారు. నాయనా, నీవు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి చేతికి నీవు రొట్టెను అందించగా వెంటనే వారి నేత్రములు తెరవబడి ఉన్నవి. అలానే యేసయ్యా, మరి మేము కూడా ప్రతి నెల నాయనా నీ శరీర రక్తములు అందుకొని చూడగా మా నేత్రములు కూడా తెరవండి. నీతో సహవాసము చేసే భాగ్యం మాకు దయచేయండి. ప్రతిరోజు బైబిల్ చదువుకొనుచా నాయనా, చదువుకొనుచు ప్రభా నీ వైపు చూసే భాగ్యము, ఆ వాక్యమును మా హృదయములో దాచుకునే భాగ్యము, మరియవలే నాయనా దాచుకొని సిద్ధపడేది ఎంత మాకు దయచేయండి. అలానే ప్రతిరోజు ప్రభా సన్నిధి చేసుకునే భాగ్యము నాయనా, మా ఆత్మీయ స్థితిని ప్రభా వృద్ధి చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. తల్లి, నీకే స్తోత్రము, వందనములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఇంతవరకు ఉన్నటువంటి ఒక వర్తమానం మా హృదయములలో భద్రము చేసుకొని నాయనా నీ సహవాసమును కలిగి సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ వైపే మేమందరము తేరి చూచుచున్నాగా ఎవరికి ఆశీర్వాదం అవసరమో, ఎవరికి ఆశీర్వాదము కొదువుగా ఉన్నదో ప్రభా, ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను నీవే నింపండి ప్రభా. నీకు ఇష్టమైన వారిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నాయనా, నీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ పునరుద్ధాన దినాల్లో ఉన్నటువంటి మేము నాయనా నీ పునరుద్ధాన శక్తితో మేము బలపడేటట్లుగా నీవే మమ్మల్ని బలపరచలేసి స్తోత్రాలు, వందనములు చెల్లించుకొనుచున్నాం. ప్రతి బిడ్డను మీరే దీవించండి. వారందరంగా ఆలోచన చెప్పున ప్రభా మీరే జరిగించండి. ఏది కావాలని వారు కోరుకొనుచున్నారు నీవే వారికి దయచేయండి ప్రభా. ఏది వారి యొద్ద నుండి పోవాలని కోరుకొనుచున్నారు వాటిని వారి యొద్ద నుండి దూరపరచండి యేసయ్యా. నీకు ఇష్టమైన కార్యములు వారి ఎలా నీవే జరిగించి నీవే మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నాను. నాదా సత్యస్వరూపుడికే స్తోత్రము. నాయనా, అనేక మంది జ్వరములతో, రంపులతో, బాధలతో, వ్యాధులతో బాధపడుతున్నారు. అలానే ప్రభా నాయన అనేక మంది హాస్పిటల్స్ లో పడి ప్రభా ఎందరో వేదన పొందుతున్నారు ప్రభా. అటువంటి వారందరినీ రక్షించండి ప్రభా, స్వస్థపరచండి యేసయ్యా. నీకే స్తోత్రములు. నాయనా, ఎందరో గృహముల యందే మగ్గిపోతున్నారు ప్రభా, అటువంటి వారిని కూడా స్వస్థపరచండి నాయనా. నీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అలానే తండ్రి, ఎండల వలన గాల్పుల వలన ఎవరికి ఎటువంటి హాని ఆటంకములు లేకుండా ప్రతి బిడ్డను నీవే దర్శించి ఆశీర్వదించి బలపరిచి మేలు కలగచ్చేయమని నాయనెదుగు ప్రభువా. నీ కొరకు పనిచేయ వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడున్నావు ప్రభువా. నీ కొరకు మేమందరము పరిచర్య చేసేవారిగా నాయన మేమందరము కూడా మమ్మలను మేము నీకు సమర్పణ చేసుకునే వారిగా ఉండే ధన్యత మా అందరికి దయచేసి మహిమను పొందమని
యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయు, మేల అపరాధం చేస్తున్నాను మీకు క్షమించిన ప్రకారం క్షమించాలి, మమ్మల్ని శోధనల నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నాము తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై ప్రవేశ రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై ప్రవేశ రక్తం మనకు సంపూర్ణ విషయం, అపవాది క్రియలకలంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబోకాయ. ఇప్పుడు వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృప తోడేండి నడిపించును గాక. అందరికీ